అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఈరోజు ఒక కొత్త విషయాన్ని చెప్దామనే ఉద్దేశంతో అందరి ముందుకు వచ్చాను. అయితే మీకు ఒక విలియం వర్డ్స్వర్త్ యొక్క ఒక కొటేషన్ అందరికీ తెలిసే ఉంటుంది, చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎ మ్యాన్ అని. నాకు అదే లైన్స్లో ఇంకొక విషయం తట్టింది. అదేమిటంటే స్టూడెంట్ ఈజ్ ద టీచర్ ఆఫ్ ఎ టీచర్ అని. అయితే ఇది కొంచెం వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు. అయితే దీనికి గాను నేను నా స్వానుభవం ద్వారా ఉన్న ఒక విషయాన్ని అందరి ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను లెక్చరర్గా దాదాపు 34 సంవత్సరాల పాటు వర్క్ చేశాను. అందులో 34 సంవత్సరాల సర్వీసులో కొంత ప్రిన్సిపల్గా కూడా, చివరిలో ప్రిన్సిపల్గా కూడా పనిచేయడం జరిగింది. అయితే నేను ఈ 34 సంవత్సరాల సర్వీస్లో చాలా నాకు ఉపాధ్యాయ వృత్తి ఎంతో సంతృప్తినిచ్చింది. ఎంతో నేను ఆనందించాను, అందులో ఎంజాయ్ చేశాను. యాక్చువల్ ఉపాధ్యాయ వృత్తిలో నాకు నిజానికి ఏమిటంటే వేరే వృత్తులకు సంబంధించిన అవకాశాలు వచ్చినా, అంటే ఏదైనా బ్యాంకింగ్ ఇటువంటి జాబ్స్, అదేవిధంగా మీకు నాకున్న అభిరుచులను బట్టి ఫిలిమ్స్లోకి వెళ్దామనే ఒక అవకాశాలు అలాంటివి వచ్చినప్పటికీ నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న నాకున్న అభిరుచిని, లేకపోతే విద్యార్థులతో ఉన్న అనుబంధాన్ని, దాన్ని బట్టి నేను ఇదే దీనిలో ఉండిపోయాను. అయితే ఈ 34 సంవత్సరాల జీవిత కాలంలో, అంటే 34 సంవత్సరాల ఉపాధ్యాయ జీవిత కాలంలో నేను ఎన్నో రకాలైన అనుభవాలు నాకున్నాయి. అయితే అందులో ఒక్క విషయాన్ని గురించి మీకు ఈ టీచర్స్ డే సందర్భంగా తెలియపరుస్తాను. కొంచెం లెంగ్దీగా ఉండొచ్చు, సాధ్యమైనంత వరకు దాన్ని క్లుప్తంగా చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తాను. నేను లెక్చరర్గా పనిచేసి ఆ తర్వాత ప్రిన్సిపల్గా నాకు ప్రమోషన్ వచ్చి నేను ప్రిన్సిపల్గా పదవి బాధ్యతల్ని చేపట్టిన కొత్తలో కొంచెం పరిస్థితి అంతా క్రూషియల్గా ఉండేది. అంటే కొంచెం కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఉండేది. ఏమిటంటే ఒకవైపు గవర్నమెంట్ పాలసీ ఏమిటంటే ఎయిడెడ్ కాలేజెస్లో ఎయిడెడ్ అన్న కాన్సెప్ట్ని తీసేసి వాటిని పూర్తిగా ప్రైవేటైజ్ చేయడము, అందులో పనిచేసే స్టాఫ్ని గవర్నమెంట్ కాలేజెస్కి ట్రాన్స్ఫర్ చేయడము, ఇలాంటి ఆలోచనలతో ప్రారంభంలో ఉన్న రోజులవి. అటువంటి సందర్భంలో ఉన్న ఒత్తిడులు అంటే ఏమిటంటే వాళ్ళు జరిపిన మీటింగ్స్కి అటెండ్ అవ్వడం, అదేవిధంగా వాళ్ళు అడిగిన సమాచారాన్ని ఇవ్వడం, రెగ్యులేషన్స్ని లోబడి పనిచేయటం, తర్వాత ఇంకా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసమని ఏదైతే వాళ్ళు ఫ్రేమ్ చేశారో వాటికి అనుగుణంగా ఎలా మనము దానికి అనుగుణంగా వెళ్ళాలన్న విషయంలో, ఇలాంటి విషయాల్లో చాలా ఒత్తిడి ఉండేది నాకు. అదేవిధంగా ఇంకొకటి ఏమిటంటే నేను అది మధ్యలో ఉన్న కారణంగా నేను లెక్చరర్గా నా క్లాసెస్ అన్నీ నేను మామూలుగా తీసుకుంటూనే ప్రిన్సిపల్ బాధ్యతలు నిర్వహించేవాడిని కొంతకాలం పాటు. ఇదంతా కాకుండా డొమెస్టిక్గా కూడా అదే సమయంలో భార్యకి అనారోగ్యంగా ఉండటం ఇలాంటివి ఉండేది. ఇవన్నీ కూడా ఉన్న తరుణంలో బాగా ప్రెషర్ బాగా ఉండేది. ఇటువంటి సందర్భంలోనే నేను కొత్తగా వచ్చిన కారణంగా కొంచెం ఓవర్ యాంగ్షియస్గా ఉండి ఇవన్నీ చూసుకుంటూనే ఇంకా కూడా ఫర్దర్ డెవలప్మెంట్, లాంగ్ రన్ డెవలప్మెంట్ కోసమని ఒక ప్రిన్సిపల్గా ఏం చేయొచ్చు అని చాలా ఎక్కువగా ప్రయత్నిస్తూ మొట్టమొదట్లో చాలా లేట్ అవర్స్ వరకు ఉండి ఈవో ప్లాన్స్ కూడా చేసుకుంటూ అలా ఉండేవాడిని. ఉన్న సందర్భంలో అట్లా అన్నిటి వైపు నుంచి ఒత్తిడి ఉన్న సందర్భంలో ఒకానొక సమయంలో కొందరు అంటే సన్నిహితులు, వాళ్ళు అది అబ్జర్వ్ చేసిన వాళ్ళు, వెల్ విషర్స్ అనుకోండి, వాళ్ళు నాకు ఒక రకంగా సజెస్ట్ చేశారు, ఎందుకు ఇంత కష్టపడ్డాం, మీకు ఏమిటంటే మామూలుగా ఏదైతే రెగ్యులర్ వర్కింగ్ అవర్స్లో ఏదైతే చేయాలో అది చేస్తూ ఎంతవరకు అవసరమో అంతవరకు చేయొచ్చు కదా, ఇంత ఏదో చేసేద్దామనే తపన ఎందుకు మీకు అనే పద్ధతిలో కొంతమంది అడ్వైస్ చేసేవాళ్ళు. అది కాకుండా నేను మామూలుగా చూస్తే అంత నేను వర్క్ చేస్తున్నప్పటికీ ఎక్కడి నుంచి కూడా పెద్ద రికగ్నిషన్ ఉన్నట్టుగా నాకు అనిపించేది కాదు. సో ఇవన్నీ ఉన్న ఈ పర్టికులర్ ఇవన్నీ ఒత్తిళ్ళు ఉన్న సమయంలో ఒకానొక సమయంలో నేను ఏమనుకున్నా అంటే ఇంకా అంటే ఎన్నడూ నా స్వభావానికి విరుద్ధంగా ఒక క్షణాన్ని ఆలోచించేవాడిని. అంటే నిజమేనా, ఇంత అవసరమా, మనము ఎంతవరకు అవసరమో అంతవరకు చేస్తే సరిపోతుందా, అది నిజానికి అది నా స్వభావం కాదు, నేను అలా లేను కూడా. కానీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయిన మాట మాత్రం నిజం ఒక సందర్భంలో. ఈ ఆలోచనలతో నేను 2-3 రోజులు బాగా సతమతం అయ్యాను.
అంటే ఏమిటంటే అదే ఆలోచనతో ఒకవైపు ఇలా ఒకవైపు అలా, ఏమిటంటే నా అసలు స్వభావం వద్దని చెప్తుంది, లేదు మామూలుగా కంటిన్యూ చేయమంటుంది, ఇటువైపు ఏమో మీరు కాదు ఎందుకు ఇంత అని. ఇదే సందర్భంలో 2 days అలా నేను ఒక టైంలో అదే ఆలోచించేవాడిని, ఆ సందిగ్ధావస్థ. అప్పుడు ఒక విషయం జరిగింది ఏమిటంటే, ఒకరోజు సాయంత్రం, సెకండ్ డే సాయంత్రం నాడు జస్ట్ కాలేజ్ వర్కింగ్ అవర్స్ అవుతుండగా ఒకళ్ళు అటెండర్ వచ్చి, సార్ మీకోసం ఎవరో స్టూడెంట్ వచ్చారట. సార్ నేను చూసి రమ్మనమన్నా. వచ్చాడు అతను, చూశాను, అతను గుర్తుపెట్టాడు, అతను స్టూడెంట్ అన్న విషయం నాకు తెలుసు. నమస్తే సార్ అన్నాను. ఏమిటయ్యా ఏమిటి చేస్తున్నావు ఇప్పుడు అన్నాను. సార్ నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను, నేను గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. చాలా సంతోషం, కూర్చోను అంటే, లేదు సార్ నిలబడతాను. లేదయ్యా నువ్వు కూడా టీచర్వే, కూర్చో. అదే లేదు సార్ నిలబడతాను. సరే బాగుంది, ఎట్లా ఉంది అంతా, నీ ఉద్యోగం అది బాగుంది అంటే, అది బాగుంది సార్, చాలా బాగుంది అని. నేను ఇంకా అలా కొంచెం సేపు మామూలు విషయాలు మాట్లాడుతుంటే అతను ఒక మాట అన్నాడు, సార్ మీరు నన్ను గుర్తుపట్టలేదా మీరు అన్నాడు. గుర్తుపట్టాను, నువ్వు నా స్టూడెంట్వే కదా, నువ్వు ఇంకేమిటి గుర్తుపట్టాల్సిందంటే, సార్ జరిగిన విషయం మీకేం గుర్తులేదా అన్నాడు. ఏమిటి జరిగిన విషయం అన్నా. అప్పుడు అతను నెరేట్ చేయటం మొదలెట్టాడు. అతను నెరేట్ చేస్తుండగా నాకు మెల్లిగా గుర్తుకు రావటం మొదలెట్టింది. అది ఎప్పుడో ఒక 6-7 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. అప్పుడు అతను స్టూడెంట్ అలా చేస్తున్నాడు. అతను ఏమన్నా అంటే, అది అతను నెరేట్ చేసింది అక్కడ పరిస్థితి ఏమిటంటే, అతను విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, తర్వాత కొంచెం లోయర్ ఇన్కమ్ గ్రూప్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి కష్టపడి చదువుకోవాలంటే ఎక్కడో చోట ఉద్యోగం చేయాలి. ఏదో చిన్న చిన్న పెట్టి జాబ్స్ చేసేవాడు, ఏదో సర్వర్గా ఒక చోట అట్లా చేస్తూ ఉంటే ఒకనొక సమయంలో ఏమైందంటే, అట్లా 2 years అయిపోయింది. అతను ఏదో పద్ధతిలో నెట్టుకొచ్చాడు, ఫైనల్ ఇయర్కి వచ్చాడు. అతనికి అక్కడ వర్క్ ప్రెషర్స్ ఎక్కువైపోయి, అంటే అతనికి ఏమిటంటే కాలేజీకి అటెండ్ అవ్వడానికి వీల్లేని పద్ధతుల్లో అతని వర్క్ అయిపోయి, అతను ఏమిటంటే కొంతకాలం పాటు అసలు కాలేజీకి రెగ్యులర్గా ఉండేవాడు. ఎప్పుడైతే ఎగ్జామ్స్ టైం ఉందో ఆ టైంలో అతనికి రిక్వైర్డ్ అటెండెన్స్ లేకపోయేసరికి అతని ఫైనల్ ఎగ్జామ్కి అతన్ని పంపించము అని చెప్పారు. ఏమిటి దీనికి ఎగ్జామ్కి అతను ఎలిజిబిలిటీ లేదు, నీకు అటెండెన్స్ లేదు అని. అతను ఇంకా కుంగిపోయాడు. అంటే ఒక రకంగా అతను ఏం చేశా అంటే, ఏదో ఇంకా వెళ్ళి ఇంకా ఎందుకు మనకి ఇంకా చదువు ఇదయ్యేది లేదు మనం అనే పద్ధతిలో అసలు పూర్తిగా రావడం మానేశాడు. ఇది ఇలా ఉంది. అయితే ఇంతలో అతను అక్కడ సర్వర్గా వచ్చేస్తున్నాడు ఒక హోటల్లో. ఇంతలో మాకు మా కలీగ్ ఒక లెక్చరర్, అతను మా స్టూడెంట్ యాక్చువల్గా అంతకుముందు. అతను ఆ హోటల్కి వెళ్తే అతన్ని చూశాడు. ఈయన్ని చూసి అతను వెళ్ళి దాక్కున్నాడు పక్కన. ఇతను వెళ్ళి ఏమిటి ఎందుకు రావడం లేదంటే, లేదు సార్ ఇట్లా నాకు రిక్వైర్డ్ అటెండెన్స్ లేదు కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నాను, అందువల్ల నేను రాలేదు. ఇంకా మీరు కనిపించగానే అవన్నీ నాకు గుర్తొచ్చి నేను ముఖం చాటేశాను. అతను ఆలోచించాడు, ఇప్పటి లెక్చరరు, నేను ఎవరైతే మాకు అంతకుముందు స్టూడెంట్ అన్నాను, అతను ఆలోచించి ఏమిటంటే, చూద్దాం నువ్వు రేపైతే కాలేజీకి రా అని ఒకసారి అని అతను డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే అతను కొత్తవాడు స్టూడెంట్ కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి అతను ప్రిన్సిపల్ని అడిగేలాంటి పరిస్థితి ఉండదు అని అతనికి తెలుసు. అతను డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి, సార్ ఇది పరిస్థితి, ఇప్పుడు అతనేమో పాపం పేదవాడు, అదేమో చదువుకుంటున్నాడు, కానీ అతనికి ఈ కారణంగా ఇదైంది అంటే అలాగని. ఇంతలో అతను కూడా వచ్చాడు. నేనేం చేశాను అంటే, సరే కూర్చోండి అక్కడ ఉండమని అతనికి చెప్పి నేను ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. ఏమిటంటే, ఇప్పుడు మనము ఈ రూల్స్ అన్నీ కూడా ఎలాగంటే, ఒక పరిస్థితిని రెగ్యులేట్ చేయడానికి రూల్స్, కానీ ఒకప్పుడు ఈ రూల్స్ని ఒక సరైన వ్యక్తికి ఇబ్బంది కలిగేటట్టుగా ఈ రూల్స్ ఉంటే మనం దానికి ఏదైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా అన్నది వెతుకోవాలి కదా. ఇట్లా ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతనేమో పాపం ఇట్లా పేదవాడు, ఇచ్చేసాడు, ఇట్లా ఏమో అటెండెన్స్ ఏమో తక్కువైంది అతని ఎగ్జామ్కి, ఫైనల్ ఇయర్ అయినప్పుడు ఇది కష్టం కదా, ఇది మనము పంపించకపోతే. కానీ ఇప్పుడు ఇంకొక అవకాశం కూడా నాకు అనిపించింది, ఇంకా 4 రోజుల పాటు క్లాసెస్ ఉన్నాయి కదా, వర్కింగ్ డేస్, అతను రెగ్యులర్గా వస్తే అతను కొంతవరకు మేకప్ అవుతుంది, తర్వాత అతను ఏదో మెడికల్ సర్టిఫికేట్ ఏదో పెడతాడు, ఆ రకంగా మనం అతన్ని పంపించవచ్చు కదా. అట్లా చదువుకునే వాళ్ళని మన రూల్స్ పేరుతో మనం ఇచ్చేస్తే కష్టం కదా అని అన్నాను. అప్పుడున్న ప్రిన్సిపల్ ఆయన ఏమన్నానంటే, అదేమిటి అట్లాంటి వాడు, నాకు అలా ఉందా నాకేం తెలియదు, ఎవరతను అన్నాను. అనగా నేను పిలిపించాను. ఇతను వచ్చాడు. వచ్చిన తర్వాత నిలబడ్డాడు. అంటే, నువ్వటయా ఏమిటి, ఎందుకు నాతో ఎందుకు మాట్లాడలేదంటే, అతను ఏం మాట్లాడకుండా తలదించుకుని నిలబడ్డాడు. సరే అయితే మరి లేట్ ఫీజుకి ఇంకా మనకి టైం ఉంది, వెళ్ళి కట్టేసి అని క్లర్క్ని పిలిచి తనది ఫార్వర్డ్ చేయండి అని చెప్పాడు.
వెళ్ళిపోయాడు. అతను చాలా సంతోషించాడు. సరే, ఆ తర్వాత అది ఫార్వర్డ్ చేయడం జరిగింది. నేను అతనికి చెప్పాను, ఈ నెల రోజుల పాటు ఏవైతే లాస్ట్ వర్కింగ్ డే ఉన్నాయో ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా నువ్వు వచ్చి కూర్చో. లెక్చరర్స్ వచ్చినా, స్టూడెంట్స్ ఉన్నా లేకపోయినా నువ్వైతే వర్కింగ్ అవర్స్లో కూర్చో. అది నువ్వు చేస్తే కొంతవరకు మన రూల్స్ని మనం అతిక్రమించకుండా విదిన్ రూల్స్ మనం చేసినట్టుంటుంది అని చెప్పాను. చెప్పేది మెడికల్ సర్టిఫికేట్ కూడా పెట్టమన్నాను. సరే అయిపోయింది. ఈ తర్వాత అది లాస్ట్ 1 month కాబట్టి ఏమిటంటే స్టూడెంట్స్ ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ప్రిపరేషన్ హాలిడేస్కి ముందర అంత సిలబస్ అయిపోయింది. ఏదో ఒకళ్ళిద్దరు వచ్చేవాళ్ళు. అలా ఇతను మాత్రం రోజు వచ్చేవాడు. నేనేం చేసామంటే క్లాస్కి మామూలుగా వెళ్ళి ఎవరైనా ఉన్నారా అని చూసినప్పుడు ఇతను ఉంటే అతనికి ఆ 1 hour లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు నేను ఏదైతే సబ్జెక్ట్స్ 2 సబ్జెక్ట్స్ టీచ్ చేస్తున్నాను ఆ టైంకి నేను వాళ్ళకి, ఆ ఫైనల్ ఇయర్స్కి, ఆ 2 సబ్జెక్ట్స్లోనూ ఏమేమిటి ఇంపార్టెంట్, ఎలా చదువుకోవాలి అన్నది బ్రీఫ్గా అతనికి చెప్తూ అతనికి అలా గైడెన్స్ ఇవ్వడం మొదలెట్టాను. ఏమిటంటే అతను అడిగాడు, సార్ మిగతావి కూడా ఏమన్నా చెప్తారా అంటే, అది మిగతా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలని వాళ్ళని అడిగితే చెప్పండి, ఏముంది మమ్మల్ని అడిగినా చెప్తాం, మీరు అడిగితే చెప్పచ్చు, ఏముంది, ఒక స్టూడెంటే కదా అంటే అతనికి ఇలా గైడ్లైన్స్ మిగతావి ఇచ్చాను. కొంచెం మిగతా సబ్జెక్ట్స్లో కూడా అయిపోయింది. అతను ఇంకా తర్వాత తెలియదు, అతను పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత అతను ఖచ్చితంగా టీచర్ అయ్యి స్టూడెంట్స్కి మోటివేట్ చేయాలి అంతే అనే ఉద్దేశానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే వెళ్ళి అతను బహుశా ఆ డిటర్మినేషన్తోనే బీకామ్ అయిపోగానే అతను బీఎడ్ చేశాడు. బీఎడ్ చేసిన తర్వాత ఇది డిఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి రాశాడు. బీకామ్ తర్వాత బీఎస్సీ బీఎడ్ అయిన తర్వాత అప్పుడు సోషల్ స్టడీస్కి వాటికి చెప్పడానికి స్కూల్లో ఎలిజిబిలిటీ ఉండేది. అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో వచ్చింది అపాయింట్మెంట్. అతని మండల్లోనే వచ్చింది. అతను ఏదైతే మండల్ పద్ధతిలో ఏదో అపాయింట్మెంట్స్ ఉంటే అతని వాటిలో వచ్చేసరికి అతను అక్కడ చేరాడు. చేరిన తర్వాత ఖచ్చితంగా నేను మంచి టీచర్ని అవ్వాలి అని ఆ కృషితో పిల్లల్ని మంచిగా చేరదీసి వాళ్ళకి బాగా ఇచ్చేసి వాళ్ళకి బాగా మోటివేట్ చేసి వాళ్ళకి చదువు చెప్పి ఇలా ఒక 2 సంవత్సరాల పాటు అతను ఒక మంచి టీచర్గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అతను వచ్చినప్పుడు ఇప్పుడు అతను అంటున్నాడు, ఏమంటున్నా అంటే, సార్ నేను ఒక మంచి టీచర్గా పేరు తెచ్చుకున్న తర్వాత మీ దగ్గరికి వద్దాం అనుకున్నాను. మీ దగ్గరికి వచ్చి మీకు ఈ విషయం చెప్దామనే ఉద్దేశంతో వచ్చాను. ఇప్పుడు నాకు బాగుంది, అయితే అక్కడ కూడా నాకు మంచి పేరుంది, మంచి టీచర్గా. సార్ మీరు వస్తే ఆ సీట్ నుంచి పక్కకు వస్తే మీ కాళ్ళకి దండం పెడతాను. ఎందుకు ఇవన్నీ అన్నాను. లేదు సార్ రండి అన్నాడు. కాళ్ళకి దండం పెట్టాడు. పెట్టిన తర్వాత కన్క్లూడింగ్ వర్డ్స్, వెళ్ళవయ్యా బాగుంది, అంతా చక్కగా ఉంది, ఆల్ ద బెస్ట్ అన్నాను. అతను మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది వచ్చిపోతూ ఉంటున్నారు. అంటే కొంతమంది లెక్చరర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ రూమ్లోకి వచ్చి సంతకం చేసి వెళ్ళేవాళ్ళు సంతకం, కొంతమంది 1-2 విజిటర్స్ ఉన్నారు అక్కడ. సో అతను అన్నాడు, సార్ మీరు మానవతావాదులు, ఇలాగే ఉండాలి, మీరు మాలాంటి స్టూడెంట్స్కి మీరు చాలామందికి ఇలా గైడ్ చేయాలి, మీరు ఇలాగే ఉండాలి, నేను అదే నా కోరిక మీ విషయంలో అని దండం పెట్టాడు. మిగతా వాళ్ళకి చెప్పాడు, మీరు ఆడంబరాలు చేయరు, ఏమి చేయరు, కానీ మీరు అవసరమైనప్పుడు అందరికీ కూడా మీరు చేయూతనిస్తారు, ఇది చేస్తారు అని చెప్పి వస్తాను సార్ అని నమస్కారం పెట్టి వెళ్ళాడు. అతను ఇంతవరకు అయింది, బాగానే ఉంది. నేను చాలా అంటే అతను చెప్తున్నాడు అంతా కూడా, నేను యువతలకు వచ్చాను, కాళ్ళు దండం పెట్టాడు, వెళ్ళాడు అంతా. నేను అప్పటి నుంచే నేను స్తబ్దతగా అయిపోయాను, అట్లా కూర్చుండిపోయాను. దాదాపు 15 to 20 minutes నేను అసలు ఎవరితోనూ మాట్లాడలేదు, ఏం చేయలేదు. అయిపోయింది, బెల్ అయిపోయింది. కొందరు వెళ్ళారు, కొందరు క్లర్క్స్ అలాంటి వాళ్ళంతా కూడా నేను వెళ్ళే వరకు ఉండటం కోసం ఉన్నారు కొందరు. సో ఇదంతా ఉంది, నేను అలాగే కూర్చుండిపోయాను. కూర్చుండిపోయి 15 నిమిషాల తర్వాత మెల్లగా లేచి ఇంటికి వెళ్ళాను. ఇంతకీ ఏమిటంటే, నేను అలా కూర్చుండిపోవడానికి ఇప్పటికే కొంత అర్థమైపోతుంది. ఏమిటి నేను అంత స్తబ్దతగా ఉండడానికి కారణం ఏంటంటే, ఏమిటి నా నేచర్ ఏమిటి, నేను ఎందుకని ఇట్లా ఎందుకులే మనకి ఇంత తలనొప్పి, మనకి అవసరమైనంత చేస్తే సరిపోతుంది కదా అన్న భావనకి నేను ఎందుకు వచ్చాను. ఇది ఇంత తాత్కాలికంగా 2 రోజుల భావన అయినా కూడా దీనికి నేను ఎందుకని వచ్చాను, ఇది ఏమిటి అని అనుకుంటూ ఇతని సంఘటన చూసిన తర్వాత ఏమిటి ఈ సమయానికి ఇతను రావడం ఏమిటి, ఇదంతా చెప్పడం ఏమిటి, ఇలా ఏదో కళ్ళు తెరిపించినట్లుగా లేక మార్గనిర్దేశనం చేసినట్లుగా చేసి వెళ్ళడం ఏమిటి, ఇదంతా నాకు ఏదో ఒక కలలాగా అనిపించి అలాగే ఉండిపోయి ఆ రోజు అట్లాగే ఇంటికి వెళ్ళాను. అన్యమనస్కంగా ఉండి రాత్రి వరకు నేను చేశాను. మిస్సెస్ అడిగింది కూడా, ఏమిటి ఇలా ఉన్నారని. లేదు అని తర్వాత చెప్పాను, అది వేరే విషయం. ఆ రోజు అదే ఆలోచిస్తూ
తర్వాత ఇచ్చేసాను. మెల్లమెల్లగా నేను విషయాన్ని డైజెస్ట్ చేసుకోగలిగాను. ఏమిటంటే నేను నాలాగానే ఉండాలి, అది చెప్పడం కోసమే బహుశా భగవంతుడు ఒక ప్రకృతితో నాకు ఈ పద్ధతిలో ఇతన్ని పంపించడం జరిగింది. సో అదే సమయానికి ఎందుకు రావాలి, అదంతా నిజమే కావచ్చు, అతను ఆ సమయానికి ఎందుకు రావాలి, ఆ సమయానికే మనకి ఇలా మార్గదర్శనం ఎందుకు చేయాలి అనే పద్ధతిలో ఆలోచించి నేను వెరీ నెక్స్ట్ డే మరుసటి రోజు పొద్దున అయ్యేసరికి ఈ రకమైన కన్ఫ్యూజన్లు, ఈ రకమైన వెనక్కి తిరిగి చూసుకోవటాలు, ఇటు అటు ఆలోచించేది ఏదైతే 2 రోజులు చేశానో అదంతా పక్కకి వెళ్ళిపోయింది. నేను మామూలు స్థిర చిత్తంతో మరుసటి రోజున మామూలు పద్ధతిలో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇంతకీ ఈ సంఘటన ఊరికే కట్టుకథ ఏమో అని అనుకోకుండా ఉండటానికి మాత్రమే నేను ఒక విషయం చెప్తున్నాను. అదేమిటంటే ఆ స్టూడెంట్ ఎవరైతే మోటివేట్ అయిన స్టూడెంట్ ఎవరైతే ఉండి ఇప్పుడు టీచర్గా వర్క్ చేస్తున్నారో అతని పేరు భీమయ్య. అలాగే ఎవరైతే అతన్ని చూసి ఆ పరిస్థితిని చూసి నా దగ్గరికి తీసుకొచ్చి తర్వాత కూడా కొంచెం ఫాలోఅప్ చేశాడో అతని విషయంలో అతని పేరు రమణమూర్తి. మా దగ్గర స్టూడెంట్, తర్వాత లెక్చరర్, ప్రస్తుతం ప్రిన్సిపల్గా అదే కాలేజీలో పనిచేస్తున్నాడు. ఇది ఆథెంటిసిటీ కోసం ఇది చెప్తున్న విషయం. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదేదో నాకు ఇలా జరిగిందని చెప్పడం దానికోసం కాదు. ఇదేంటంటే ఇది ఒక స్టూడెంట్ కనుక ఒక రకంగా షేప్ అయితే ఏ కారణంగానైనా, అదే చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎ మ్యాన్ అని అన్నారు చూడండి. అంటే చైల్డ్గా ఉన్నప్పుడు ఎలాగైతే షేప్ అయ్యారో అతను తర్వాత ఒక మ్యాన్గా అయిన తర్వాత ఉండాల్సిన లక్షణాలన్నింటినీ కూడా ఈ సమయంలోనే అతను పుడికిపుచ్చుకుంటాడు. అలాగే ఒక స్టూడెంట్ కూడా అతను చూడండి ఈ సంఘటనలన్నీ వీటన్నిటిని బట్టి అతను ముందరి నుంచే ఉందో టీచర్గా అవుదామని దీన్ని బట్టో మొత్తం మీద మంచి టీచర్ అవ్వాలనే ఉద్దేశంతో అతను చేయడం అనేది, మంచిగా అక్కడ పనిచేస్తుండటం, ఇదంతా కూడా నాకు చాలా ఆనందం అనిపించి నా కన్క్లూజన్ ఏమిటంటే మీరు కనుక అంటే ఒక టీచర్ కనుక స్టూడెంట్ని షేప్ చేస్తే ఆ స్టూడెంటే మీకు మార్గనిర్దేశనం చేసేలాంటి పరిస్థితి కూడా రావచ్చేమో. కాబట్టి ఇది ఒక టీచింగ్లో మాత్రమే ఉన్న గొప్ప విషయం. సరే, నేను ఆ తర్వాత అప్పుడు ఏం చేశానంటే ఇది చూసి నాలో ఎప్పుడైతే తిరిగి నేను ఇదేంటి రీడెడికేట్ అవ్వటం అంటారు అంటే అట్లా అయ్యానో 2 రోజుల తర్వాత మళ్ళీ ఆ తర్వాత నేను ఖాళీగా ఉన్నప్పుడు కూర్చుని గతంలో ఏమేమి జరిగాయి, నా వల్ల ఏమేమైనా మంచులు జరిగాయా, ఇవన్నీ మనసులో నోట్ చేసుకుని పేపర్ మీద నోట్ చేసుకోవటం మొదలెట్టాను. ఎందుకు తెలుసా? మరి ఎందుకో కాదు, ఎవరికో చెప్పడం కోసం కాదు, ఏమీ కాదు. మనం ఎప్పుడైతే సందిగ్ధావస్థలో పడతామో, మనం ఎప్పుడైతే కొంచెం ఏదైనా పరిస్థితులు, ఎక్స్టర్నల్ పరిస్థితులను బట్టి కొంచెం డల్ అయ్యే పద్ధతి, కొంచెం డిమోటివేట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయో, అప్పుడు మనకి గతంలో మనం చేసిన మంచి ఏదైతే ఉందో అది చూసుకుని మనం తిరిగి రీడెడికేట్ అవ్వాలి. అంటే నా గతమే నాకు భవిష్యత్తులో కానీ లేకపోతే ప్రజెంట్లో కానీ నన్ను మోటివేట్ చేయాలి అనేలాంటి పరిస్థితి అనమాట. అంటే అఫ్కోర్స్ ఇది మాత్రమే కాదు, గొప్ప రోల్ మోడల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి కూడా మనం ఇదవుతాం. మా ఫాదర్ ఒకరు ఇలాంటి వాటిల్లో నాకు స్ఫూర్తినిచ్చేవాళ్ళు. ఇవన్నీ కాకుండా ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం గతంలో మంచి చేస్తే అదే మనకి తర్వాత కూడా అంటే మన భవిష్యత్తు కూడా మనం దాన్నే వాడుకోవచ్చు. ఏదైతే ఇదివరకు బ్యాంక్ బ్యాలెన్స్లో ఉన్నది తర్వాత అవసరమైనప్పుడు వాడుకుంటున్నామో, ఫిక్స్డ్ డిపాజిట్లో వేసిన తర్వాత అవసరమైనప్పుడు వాడుకుంటున్నాము, అదేవిధంగా ఇది కూడా జరుగుతుంది అని నా ఉద్దేశం. కాబట్టి ఏమిటంటే ఈ టీచర్స్ డే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మనము ఒక టీచర్గా పనిచేస్తూ ఒక జీతం తీసుకుని జీతానికి తగినంత పని, మామూలుగా మనం ఈ పని కాబట్టి మనం చేసేసి వచ్చేసాం అని కనుక అనుకుంటే, ఇప్పుడు నేను కామర్స్ లెక్చరర్ని కాబట్టి డెబిట్ క్రెడిట్లు 2 సరిపోతాయి. మనకేమీ ఎక్స్ట్రా ఏమీ క్రెడిట్ ఏమి ఉండదు. ఎందుకంటే జీతం తీసుకుంటున్నాం, మన శ్రమ అక్కడ పెడుతున్నాం, అది మనకి డెబిట్ మనలో నుంచి ఖర్చు అవుతుంది, మనకి జీతం వస్తుంది, అది క్రెడిట్ అవుతుంది. ఈ 2 సరిపోయాయి. ఎప్పుడైతే దీనికి మించి
అంతకు మించి అంటారు అండి, ఇంతకు మించి మనము పరిస్థితులను బట్టి ఇంకా ముందుకు వెళ్ళి ఏ స్టూడెంట్స్ని మోటివేట్ చేయడం కానీ, లేకపోతే అదనంగా వాళ్ళకి ఏమన్నా వాళ్ళ గురించి మనం ఏం చేయొచ్చు అన్న విషయం కానీ ఆలోచించి, దానికేమో కష్టపడి ఏమీ శ్రమ పడాల్సిన అవసరం లేదు. మన వర్కింగ్ అవర్స్లోనే మనం ఆ రకంగా వాళ్ళని గురించి ఆలోచించి అట్లా కనుక ఏదైనా చేస్తే అప్పుడేమవుతుందంటే మన జీతం కంటే మనం చేసిన పని ఎక్కువైతే మన క్రెడిట్ బ్యాలెన్స్ మిగిలిపోతుంది. జీతం ఒక 5 యూనిట్లను అదే మనం 5 యూనిట్ల జీతం అయితే మనం 10 యూనిట్ల యొక్క సర్వీస్ కనుక చేస్తే మిగతా 5 యూనిట్లో మన క్రెడిట్ బ్యాలెన్స్లో మిగులుతుంది. ఆ క్రెడిట్ బ్యాలెన్స్లో ఉన్నదాన్ని ఏమవుతుంది, భగవంతుడు ఎవరైతే అసలైన గణకుడు మహాగణకుడు ఉన్నాడో ఆయన ఏం చేస్తాడంటే ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేయటానికి, అది బ్యాలెన్స్ చేయాలి కదా మన క్రెడిట్ బ్యాలెన్స్లో ఉన్నప్పుడు. ఎప్పుడు మనం ఏదైనా కోరినా లేదా మనం ఏం కోరకపోతే మనకి ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు మనకి ఆ క్రెడిట్ బ్యాలెన్స్ని మనకి తన దీని రూపంలో, అనుగ్రహం రూపంలో మనకి ప్రసాదిస్తూ ఉంటాడు. ఇంకా మనకు కూడా కాదు, మన పిల్లలకు కూడా చేస్తారు, భావితరాల వారికి కూడా అదే చేస్తారు. ఇప్పుడు నేను ఏమన్నా నా స్టూడెంట్ని మోటివేట్ చేస్తే నా పిల్లలకి నేను మోటివేట్ చేయలేకపోవచ్చు, యాజ్ ఎ ఫాదర్ ఏదో చేయొచ్చు, కానీ వాళ్ళ ఉపాధ్యాయుడు వాళ్ళని మోటివేట్ చేస్తాడు. నేను నా స్టూడెంట్స్ని మోటివేట్ చేస్తే తప్పనిసరిగా అది ఎలా వెళ్తుందంటే ఆ బ్యాలెన్స్ నా పిల్లల్ని వాళ్ళ టీచర్స్ ఎవరో అలా మోటివేట్ చేస్తారు అవసరమైనప్పుడు. కాబట్టి ఇది టీచింగ్లో ఉన్న గొప్ప విషయం. ఇది చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అందరికీ ఈ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి.